శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డిని సీఎం చంద్రబాబు అభినందించారు. మోంతా విపత్తులో బుడ్డా అప్రమత్తతను అభినందిస్తూ ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. శ్రీశైలంలో ప్రజలకు భరోసా కల్పించి అధికారులను అప్రమత్తం చేస్తూ ఎమ్మెల్యేగా తన వంతు కృషి చేశారు బుడ్డా రాజశేఖర రెడ్డి. పెద్దపట్నంలో యానాది కుటుంబాలను మంత్రి కొల్లు రవీంద్ర దత్తత తీసుకున్నారు. పెన్షన్ల పంపిణీ కోసం వచ్చిన మంత్రి వారి స్థితిగతులను చూసి చలించిపోయారు. వారికి ఆధార్, రేషన్ కార్డులు ఇప్పించాలని, ఇళ్ల స్థలాలు కేటాయించాలని అధికారులను ఆదేశించారు. కొల్లు ఫౌండేషన్ ద్వారా పిల్లల చదువులకు కుటుంబంలోని వారికి ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చారు. రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైసీపీ నేత దేవినేని అవినాష్ మండిపడ్డారు. తుఫాను దాటికి గుమ్మడితూరు, అన్నికండ్లపాడు రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఎకరానికి 50,000 నష్టపరిహారం ఇవ్వాలని అవినాష్ డిమాండ్ చేశారు. పోలీస్ సమరవీరుల సంస్మరణను పురస్కరించుకుని రాజంపేట పోలీసులు విద్యార్థులతో కలిసి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసుల సాహసం స్ఫూర్తిదాయకమని ఏఎస్పీ మనోజ్ రామ్నాథ్ హెగ్డే కొనియాడారు. రైతులకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లిస్తామని ఏలూరు కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. ఒంగటూరు పరిధిలో మోంతా తుఫాన్ వల్ల దెబ్బతిన్న పంటలను ఎమ్మెల్యే ధర్మరాజుతో కలిసి పరిశీలించారు. జిల్లాలో 9,200 హెక్టార్లలో వరి పంటకు నష్టం వాటిల్లిందని తెలిపారు. అనంతపురం జిల్లా కసాపురం ఆంజనేయ స్వామి దేవస్థానంలో శిఖర కలశ ప్రతిష్ఠ వైభవంగా జరిగింది. స్వామివారికి అభిషేకం అనంతరం యాగశాలలో పూజలు నిర్వహించారు. రేషన్ కార్డున్న పేదలందరికీ ఉచిత కంటి ఆపరేషన్లు, పరీక్షలు నిర్వహిస్తామని ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి అసోసియేట్ డైరెక్టర్ రాజశేఖర్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా నీలకంఠాపురంలో ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రిని మాజీ మంత్రి రఘువీరారెడ్డితో కలిసి పరిశీలించారు. 6 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆసుపత్రిని ఈ నెల 3న ప్రారంభిస్తారు. శ్రీశైలంలో కార్తీక మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు మల్లన్న దర్శనానికి పోటెత్తారు. పాతలగంగా ఘాట్ వద్ద నీటిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఉత్సవమూర్తులకు పూజలు నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన సుదర్శన్ రెడ్డి కలిశారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ నిజామాబాద్ జిల్లా నేతలతో కలిసి ముఖ్యమంత్రితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మోంతా తుఫాన్ వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం చేస్తామని మంత్రి ఫరూక్ అన్నారు. నంద్యాల జిల్లాలో నష్టపోయిన రైతుల నివేదికను అధికారులు ప్రభుత్వానికి అందించాలని సూచించారు. జగన్ బాధ్యతను విస్మరించి మాట్లాడడం సరికాదని హితవు పలికారు. భీమవరంలోని బీవీ రాజు వీరమ్మ పార్క్ లో బోటు షికారును కలెక్టర్ నాగరాణి ప్రారంభించారు. బోటులో షికారు చేశారు. భీమవరం ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. కాకినాడ జిల్లాలో దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు పోలీసులు. 800 ఫోన్లను స్వాధీనం చేసుకుని పోగొట్టుకున్న వారికి అందజేశారు. రికవరీ మొబైల్స్ విలువ 1,36,00,000 ఉంటుందని అంచనా వేశారు.